స్వస్థం శాంతం సనిర్వాణం అకథ్యం సుఖముత్తమం అజమజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే. ఈ పరమార్థ సుఖం ఏదైతే ఉందో స్వస్థము శాంతము ఇత్యాది దాని పేరు పెట్టుకుని బ్రహ్మస్వరూపేణ అసంప్రజ్ఞాత సమాధిలో చిత్తము బ్రహ్మరూపంగా ఉండిపోతే అది ఎలా ఉంటుందో దాని స్వరూపం చెబుతున్నారు. ఇదివరకు మీరు ఆత్మసత్యానుబోధేనా అని చెప్పారు కదా. ఆత్మసత్యానుబోధం కలిగి అసంప్రజ్ఞాత సమాధిలో ఈ చిత్తము ఉంటుందో అప్పుడు ఉండేటువంటిది బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది అన్నాం. ఆ స్థితి ఎలాగుంటుంది అంటే స్వస్థము శాంతము సనిర్వాణము అకథ్యము సుఖం ఉత్తమమైన సుఖము అజము అజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షతే. దానికి భాష్యం చూద్దాం చూడండి. యథోక్తం పరమార్థ సుఖం. ఈ పరమార్థ సుఖం అంటే బ్రహ్మస్వరూపాన్ని పొందిన బ్రహ్మరూపమైన సుఖం. అది పరమార్థ సుఖం అంటే. ఇతరమైన వస్తువుల వల్ల వచ్చే సుఖం వైషయిక సుఖం, అది పరమార్థ సుఖం కాదు, అనిత్య సుఖం, కల్పితమైన సుఖం, అనృతం అబద్ధమైన సుఖం. అలా కాకుండా యథోక్తం పరమార్థ సుఖం ఏదది ఆత్మసత్యానుబోధ లక్షణం, ఆత్మ ఒక్కటే సత్యము అనేటువంటి జ్ఞానము వల్ల కలిగినటువంటి పరమార్థ సత్యము స్వస్థం అంటే స్వస్థం అంటే స్వే తిష్టతి అంటే స్వే అంటే స్వస్మిన్ అంటే తన యందు ఆత్మయందు స్వాత్మని తిష్టతి అంటే స్థితం. మన ఆత్మయందే ఉంది. ఇంకా తగ్గమదాని ఆత్మ భిన్నమైనటువంటి వస్తువులు ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో స్వత్వం అవుతుంది అంటే పూర్తిగా అనర్థాలన్నీ పోయాయి. స్వేమహిమ్ని ప్రతిష్ఠితం అంటుంది ఉపనిషత్తు. తన మహిమ తన యందు తనే ఉంది, తనకి వేరే చోట్లకి సంచారం లేకుండా బ్రహ్మస్వరూపంగానే మిగిలింది. అలాంటప్పుడు అది శాంతమైంది. ఆ తర్వాత శాంతం అనే దానికి సర్వ అనర్థ ఉపశమ రూపం, ఎటువంటి అనర్థాలు లేకుండా అన్ని అనర్థాలు తగ్గిపోయాయి. నిర్వాణం అంటే నిర్వృతి నిర్వాణం కైవల్యం. నిర్వాణము అనే దానికి కైవల్యము అని అర్థం. నిర్వాణేన వర్తతే అంటే కైవల్యముతో ఉంటుంది, కైవల్యం ప్రాప్తం అన్నమాట. పూర్తిగా మాధుర్యం ఎలా ఉంటుంది అంటే అనుభవం మాత్రంగానే ఉంటుంది, అదే మోక్షము అనేటువంటి మాట. నిరస్తమైనటువంటి సర్వ నిరతిశయ ఆనందము, నిరవశ అనర్థ విచ్చిత్తి ఇవి కలిగితే అదే మోక్షము. అంటే సర్వ విధమైన దుఃఖములు పోయి శాశ్వతమైన ఆనందం పొందడమే మోక్షం అంటే. సాంసారిక దుఃఖాలు లేవు, సంసారమే లేదు కనుక బ్రహ్మ నిరతిశయ సుఖస్వరూపం. ఆ బ్రహ్మ ఎందే లయంగా అలా ఉన్నాడు అంటే నిరతిశయ ఆనందావాప్తి అనేటువంటిదే మోక్షము. అలాగా సనిర్వాణం నిర్వృతి నిర్వాణం కైవల్యం నిర్వాణేన వర్తతే ఇది సనిర్వాణం అని. తచ్చ అకథ్యం అది ఎలాగుంది, అది చెప్పడానికి వీలుపడేది కాదు, అనుభవేక వేద్యం. అకథ్యం అంటే కథయితం అశక్యం, నశక్యతే కథయితం. అది ఇలా చెప్పాలి అంటే క్షీరగుణాది మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పండి అంటే అది చెప్పేది కాదయ్యా, అనుభవించేదే తప్ప అది చెప్పడానికి మాటలు లేవు. ఆ బ్రహ్మని, ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మని నిరతిశయ సుఖాన్ని చెప్పడానికి ఎలాగా దేంతో చెప్తారు? చెప్పడానికి మాటలు లేవు అని అర్థం. తచ్చ అకథ్యం నశక్యతే కథయుతం. ఎందువలన అత్యంత అసాధారణ విషయత్వాత్. అది దానివల్ల ఎందువల్ల అంటే అది అత్యంత అసాధారణం. లోకంలో ఉండే వస్తువులు ఏవైనా అంటే ఈ మాట చేతి చెప్పచ్చు, ఈ మాట చేతి చెప్పచ్చు అనొచ్చు. కానీ అత్యంతము అసాధారణమైన విషయం కనుక దాన్ని చెప్పడానికి మాటలు లేవు. ఎతో వాచో నివర్తంతే మాటలు లేవు కనుక అకథ్యం సుఖముత్తమం. అది ఎలాంటిది? అజం సుఖముత్తమం అంటే నిరతిశయం హి తత్. అది ఎక్కడుంటుంది అంటే యోగి ప్రత్యక్షమేవా. సమాధిని పొందినటువంటి అసంప్రజ్ఞాత సమాధిని పొందిన యోగులకి ప్రత్యక్షం అవుతుంది. అది అలా జాతవిత్యజం విషయమైన సుఖం అంటే పుడుతుంది. ఈ స్వరూప సుఖం పుట్టేది కాదు. అజం అజేన అంటే అనుత్పన్నేన జ్ఞేయేన అవ్యతిరిక్తం సత్ స్వేన సర్వజ్ఞ రూపేణ సర్వజ్ఞం బ్రహ్మైవ సుఖం పరిచక్షతే కథయంతి బ్రహ్మవిదః. అనుత్పన్నం పుట్టుక లేనటువంటి జ్ఞేయముతో వ్యతిరేకం అంటే జ్ఞేయము కంటే వేరు కానిటువంటి స్వస్థమైన సర్వజ్ఞ రూపమైన బ్రహ్మయే ఈ సుఖము అని పెద్దలు బ్రహ్మవేత్తలందరూ చెబుతున్నారు.